హలో అండి, నా పేరు డాక్టర్ వాసుదేవ జువాడ్. ఇంతకుముందు వీడియోలో మనం చూసాం లిగమెంట్ ఇంజురీస్కి నార్మల్ అవుతారా లేదా. సో ఇప్పుడు మనం సర్జరీ, సపోజ్ ఆ లిగమెంట్ ఇంజురీ అయినప్పుడు సర్జరీ చేసుకోకపోతే ఏమవుతుందో విందాం. ఇప్పుడు మీకు ఏసీఎల్ కానీ పీసీఎల్ కానీ అంటే ఈ లిగమెంట్స్ అనేవి ఏమైనా ఇంజురీ అయిందనుకోండి, మీరు సర్జరీ అవాయిడ్ చేసుకుంటే ఏమవుతుంది, మనకి ఈ లిగమెంట్స్ అనేవి స్టెబిలిటీ ఇస్తుంది. జాయింట్ అటు ఇటు ఆడకుండా మనము వాకింగ్ చేసినా, మెట్లు ఎక్కినా, రన్నింగ్ చేసినా ఆ స్టెబిలిటీ అనేది ఈ లిగమెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. అందులో ఏదైనా ఒక లిగమెంట్ పోయింది అనుకోండి, డౌన్ ది లైన్ మెల్లమెల్లగా కొద్ది రోజులకి 6 వారాలకి నొప్పి అనేది ఉండదు. బట్ మీరు ఎక్కువ రన్నింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే మెట్లెక్కి దిగేటప్పుడు కానీ ఎంతో కొంత ఇన్స్టెబిలిటీ ఉంటుంది. సో ఆ ఇన్స్టెబిలిటీ మెల్లమెల్లగా ఈ ఆర్థరైటిక్ ప్యాచెస్ అంటే ఈ కార్టిలేజ్ మెల్లగా పోవడము ఇలాంటివి అవుతుంటాయి. సో మీకు ఇనిషియల్గా ఇబ్బంది తెలియకుండా లాంగ్ టర్మ్లో అరుగుదల అనేది తొందరగా రావడం ఏర్పడుతుంది. సో ఒక్కసారి అరుగుదల వచ్చినాక కూడా ఈ లిగమెంట్ సర్జరీ చేసినా పెద్ద ఉపయోగం అనేది ఉండదు, ఎందుకంటే అప్పటికి అరుగుదల స్టార్ట్ అయిపోతుంది, ఆ నొప్పి తగ్గదు మీకు. సో మీరు లిగమెంట్ ఇంజురీ అయినప్పుడు తొందరగా సర్జరీ చేసుకుంటే బెటర్. ఎప్పుడు లిగమెంట్ ఇంజురీస్ని నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ.